హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫుల్ డే డైట్ ప్లాన్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్న విషయం పైన మీతో కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేయబోతున్నాను. డైట్ ప్లాన్ అంటే మనము ఎక్కువగా తినకుండా ఏదో ఫుల్గా ఎంటీ స్టమక్ తోటి చేస్తారేమో అని అయితే ఏం కాదు. మనం డైలీ తినే ఆహారంలోనే చేంజెస్ చిన్నగా ఆ ఆహారమే మనము ఏ టైంలో ఎలా తీసుకుంటే బాగుంటుంది అనే విషయం పైన ఈరోజు కొన్ని చెప్తూ ఫాలో అవుతూ ఈ కొన్ని రెసిపీస్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. మరి మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఫుల్ డే డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మార్నింగే గోరువెచ్చని నీళ్ళు నేను చూపిస్తున్న గ్లాస్ తోటి 4 గ్లాసుల నీళ్ళైతే తాగేయాలి. మన స్టమక్ని ఫుల్గా క్లీన్ చేసేయాలి. వాటర్ తోటే క్లీన్ అవుతుంది. నార్మల్ వాటర్ అయితే వద్దు, కూల్ వాటర్ కూడా వద్దు. గోరువెచ్చగా ఉన్న నీళ్ళు మాత్రమే 4 గ్లాసులు తాగాలి. వెంటనే తాగకూడదు, గ్యాప్ ఇస్తూ తాగాలి. తర్వాత కొంచెం మనము టీ కాఫీల ప్లేస్లోని కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఆ టీ కాఫీ ప్లేస్లోనే నేను వేరే కషాయం చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి 250 నుంచి 200 ml వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది మన పొట్టలో ఉన్న కొవ్వు కరిగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు దీనిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచి ఔషధ గుణాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత అరంగుళం అల్లం మొక్క స్కిన్ తీసుకొని వాష్ చేసుకొని ఒక 10 నుంచి 15 పుదీనా ఆకులు, లేదు అనుకుంటే కరివేపాకు ఆకులు, మీ దగ్గర ఏవి అనుకూలంగా ఉంటే అవే ఇలా చిన్న రోట్లో వేసుకొని లైట్గా క్రష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చాబెచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన కొంచెం వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్లోనే ఈ దంచుకున్నవి వేసేయాలి. వేసుకుని మనం వేసిన వాటర్ హాఫ్ వాటర్ అయ్యే వరకు మనము సిమ్లో మరిగించుకోవాలి. అందులో ఔషధ గుణాలన్నీ వాటర్లోకి వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకోవాలి. వెంటనే వేడిగా తాగకూడదు. నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేరే గ్లాసులో సర్వ్ చేసుకొని మీకు డైరెక్ట్గా తాగే ఉద్దేశం ఉన్నట్లయితే అలా తాగేవచ్చు. మేము అలా తాగలేము, వేడి చేస్తుంది, కడుపు మంట వస్తుంది అని ఉద్దేశం ఉన్నట్లయితే ఒక 5 నుంచి 6 చుక్కలు లెమను, 1/2 టీ స్పూను తేనె వేసుకోవచ్చు. తేనె లేని ఎడల బెల్లం వేసుకోవచ్చు. పంచదార మాత్రం అస్సలు వాడకూడదు. నేనైతే ఎక్కువ శాతం డైరెక్ట్గానే తాగేస్తాను, ఇందులో ఎటువంటివి కూడా యాడ్ చేయను. ఇవేవి తాగలేని ఎడల మాత్రమే నేను లెమను, హనీ గోరువెచ్చని నీటిలో తాగుతాను. అలా కూడా చేసుకోవచ్చు. వేడి చేసే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. మీ శరీరానికి తగ్గట్టుగా వాటర్ తాగలేని ఎడల మాత్రమే మీకు వేడి చేస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత కషాయం తాగిన తర్వాత మీకు వాకింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే చేసుకోవచ్చు. ఇదంతా 6:30 కల్లా మనం ముగించవలసి ఉంటుంది. తర్వాత మీకు మెడిటేషన్ కానీ, యోగాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ మీకు ఏ అలవాటు ఉన్నట్లయితే అది చేసుకోవచ్చు. నేనైతే ఈ కషాయం తాగిన తర్వాత ఇంటి పనులు మొదలు పెడతానమాట. బట్టలు ఉతకడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇలా ఇంటి వర్క్ అంతా ఇది తాగిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేస్తాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసము మనము చిన్న గ్లాస్ తోటి 1 గ్లాసు మినపప్పు, 1.5 గ్లాసు రాగులు, ఈ దోశలు కొంచెం స్మూత్గా రావడం కోసము చిటికెడన్ని మెంతులు వేసుకోవాలి. 1/2 గ్లాసు రేషన్ బియ్యము, 1 టీ స్పూన్ శనగపప్పు, ఈ దోశలు టేస్ట్గా ఉండడం కోసము. మీరు రైస్ పూర్తిగా స్కిప్ చేయాలి అనుకుంటే రైస్ని వదిలేసి 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రాగులు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని 2-3 సార్లు స్టార్టింగ్లోనే వాష్ చేసేసుకోవాలి. నానబెట్టిన తర్వాత మాత్రం మీరు వాష్ చేయొద్దు. ముందుగానే డస్ట్, మట్టి ఇలా ఏమైనా ఉన్నట్లయితే బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అంటే 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎందుకంటే రాగులు చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ కొంచెం గ్రైండర్లో నలగడానికైనా నానడానికైనా కొంచెం టైం పడుతుంది. అందుకు గాను
ఇలా నేను కచ్చాపిచ్చాగా వాష్ చేశాను, ఇంక అంతే. మరి పట్టు ఎక్కువగా మనం రిమూవ్ చేయనవసరం లేదు. పప్పు పైన ఉన్న స్కిన్తో తింటేనే ఏవైనా మంచిది. ఇలా నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా, కొంచెం నార్మల్ దోసకి రుబ్బే కన్నా కొంచెం టైం అయితే పడుతుంది. నార్మల్ దోశ రుబ్బు అంత ఫాస్ట్గా అయితే ఇది అవ్వదు. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్ ప్రతిదీ నానడానికి, గ్రైండర్లో నలగడానికి, మనం కుక్ చేసేటప్పుడు దోశ వేసుకునేటప్పుడు కూడా కొంచెం టైం అయితే పడుతుంది. అయినా మంచిదే, లేట్ అయినా పర్వాలేదు. ఇది తినడం వల్ల మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. రాగులతో సంబంధించిన చిరుధాన్యాలు ఏవైనా సరే చాలా మంచిది. మీరు ఒకవేళ మిక్సీలో వేసినట్లయితే రాగుల క్వాంటిటీ కొంచెం తగ్గించి వేసుకుంటే దోశలు చాలా బాగుంటాయి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇడ్లీ పిండి, దోశ పిండి ఎలా అయితే సోక్ చేసుకుంటామో ఇది కూడా అలాగే ఒక 6 నుంచి, ఇది సమ్మరే కనుక అంటే కొద్దిగా సీజన్ టెంపరేచర్ ఎక్కువగానే ఉంది కనుక 6 నుంచి 8 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. చల్లగా ఉన్న సీజన్లో అయితే మరి కాస్త అంటే మరొక 2 గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో చట్నీ కోసం నేను దోశలతో ఎక్కువగా పప్పుల చట్నీని అయితే నేను చెయ్యను. వెజిటేబుల్స్ తోటి ఏదో ఒక చట్నీ, టమాటో కానీ, క్యారెట్, బీట్రూట్, బీరకాయ పచ్చడి, ఇలా డిఫరెంట్గా వెజిటేబుల్స్ తోటి ఏదో ఒక చట్నీ, ఆనియన్స్ తోటి కానీ. ఆ చట్నీ కోసం నేను టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి ఉంచుకున్నాను. 1 టీ స్పూను శనగపప్పు కొంచెం వేయించుకున్నాను అనమాట. అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఇంక పోపులో ఎండుమిరపకాయ వెయ్యను కనుక ఈ పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాను. ఇవైతే మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. శనగపప్పు ఎందుకు వేసాను అంటే చట్నీ కొంచెం టేస్ట్గా ఉండి టైట్గా ఉంటుందన్నమాట. పచ్చి శనగపప్పు వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఆయిల్ కూడా తక్కువగానే వాడడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం కనుక. నేను 1.5 టీ స్పూన్ మాత్రమే వేసాను. ఇలా వేసుకొని ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటోలు వేసేసుకోవాలి. మీరు వైట్ సాల్ట్ ప్లేస్లోని పింక్ సాల్ట్ కూడా వాడచ్చు, హెల్త్కి చాలా మంచిది. మీ దగ్గర అనుకూలంగా ఉన్నట్లయితే వైట్ సాల్ట్ని పక్కన పెట్టి పింక్ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. డైట్లో ఇది చాలా మంచిది. తర్వాత ఇవన్నీ లేదంటే రాళ్ళుప్పు అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని సిమ్లోని మాత్రమే, మరి ఓవర్గా ఫ్రై చేయనవసరం లేదు. ఏదైనా సరే మనకి ఒక 70% ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. జస్ట్ టమాటోలో ఉన్న వాటర్ అంతా దగ్గరకు అయితే సరిపోతుంది. మరి మాడిపోయినట్టు మీరు పదే పదే మిక్స్ చేసుకొని హైలో పెట్టేసి ఫ్రై చేయనవసరం ఏమీ లేదు. మూత పెట్టి ఇలా 2-3 నిమిషాలు నేను సిమ్లో మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మనం యథావిధిగా అన్ని చట్నీలు ఎలా అయితే మనం గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అలానే ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయనవసరం లేదు, కొంచెం బరకలాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో మీరు చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చు. మేము చింతపండు పులుపు, ఎండుమిరపకాయ పులుపు ఎక్కువగా తినము కనుక అవన్నీ నేను వేయటం లేదు. మీకు ఇష్టం ఉన్నట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కచ్చాపిచ్చగా చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మాత్రమే నేను ముందుగా పోపు తయారు చేసి ఉంచుకున్నాను. అందులో కూడా 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసాను. ఈ పోపు కూడా రెండిట్లకి నేను అడ్జస్ట్ చేస్తానన్నమాట. ఈ పోపు తయారు చేసే వీడియో అయితే మిస్ అయిందనమాట. ఇది దోశల్లోకి ఇది కరెక్ట్ చట్నీ. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా దోశల రుబ్బు, అందులో మనకి ఎంత అవసరమైతే అంతే తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో ఉన్నవారు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వారు మాత్రం ఇంకా తక్కువ క్వాంటిటీలో మాత్రమే చేసుకోవాలి. నేను చూపించిన క్వాంటిటీ అయితే 4 నుంచి 6 మెంబర్స్కి వస్తుంది. నేను ఒక ½ డజన్ దోశల కోసము ఇలా ఒక బౌల్లోని 3 గరిటెల దోశపిండి తీసుకొని చిటికెడు పింక్ సాల్ట్ వేసాను అనమాట. నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఉప్పు తగ్గించడం చాలా మంచిది డైట్లో ఉన్నవాళ్ళు. ఉప్పు, ఆయిల్, పంచదార ఫుడ్, జంక్ ఫుడ్స్ అన్నీ తగ్గించాలి. బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ తప్పకుండా చెయ్యాలి. ఈ కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని మనం దోశల బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలానే కొంచెం లూజ్గా కొంచెం వాటర్ వేసుకుంటూ మనం సెట్ చేసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి దోశల కోసం. ఇది 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని మంచిగా ఉన్న క్లాత్ తోటి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి. లేదు అనుకుంటే 1
2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో నీట్గా స్ప్రెడ్ చేసినా సరే దోశలు చాలా బాగా వస్తాయి. నేను ఫస్ట్ దోశ కనుక ఇలా 2 గరిటెలు వేసాను. మీరు ఇలా 2 గరిటెలతో వేసిన దోశ అయితే 1, 1.5 సరిపోతుంది. ఇక్కడ మనకు క్వాంటిటీ ఎలాగంటే ఒక గరిటె పిండితో వేసిన దోశ అయితే 2 తినాలి, 2, 3 అంతకు మించి తినకూడదు. 2 గరిటెలతో వేసిన దోశ అయితే 1, 1.5 అంత మాత్రమే. ఇంక ఎక్స్ట్రా అయితే తినకూడదు. మనం బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ ఫాలో అవ్వాలి తప్పకుండా. హెవీగా ఏది కూడా తినకూడదు. అంతా ఒక 80-70% మనకు పొట్ట నిండింది అనుకునే సమయంలో మనం తినడం ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక గరిటెతో వేసాను చూసారా, నేను ఇలాంటివి అయితే 2 నుంచి 3 వరకు తింటాను. 2 గరిటెలతో వేసిన దోశ అయితే మాత్రము 1.5 ఒకటే సరిపోతుంది. నేను చట్నీలు కర్రీలు అవి ఎక్కువగానే తింటాను. డైట్లో ఉన్న వాళ్ళు అలానే తీసుకుంటేనే మంచిది. ఇలా 2 దోశలు 2 టీ స్పూన్లు చట్నీ సర్వ్ చేసుకుంటే 8 దాటిన తర్వాత 9 లోపు బ్రేక్ఫాస్ట్ ముగించేయాలి. టైం మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గాలి అనుకుంటే మనం కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. మీరు బయట వర్క్ చేసే వాళ్ళైతే మీ మెయింటెనెన్స్ మీకు మార్నింగ్ బ్రేక్కి, లంచ్కి, డిన్నర్కి ఎలా అయితే ఉంటుందో అలా సెట్ చేసుకొని ప్రతిదానికి 4 గంటల గ్యాప్లో ఉండేటట్టు చూసుకోవాలి. బ్రేక్కి, లంచ్కి, డిన్నర్కి. మధ్యలో మీకు ఏమైనా ఆకలేసినట్లయితే మంచినీళ్ళు తాగొచ్చు. గ్రీన్ టీ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏదైనా ఒక్కొక్కటే తినాలి. ఒకవేళ వెజిటేబుల్స్ తినే ఉద్దేశం ఉన్నట్లయితే చిన్న ముక్కలు 2-3 రకాల వెజిటేబుల్స్ అయితే తినొచ్చు. తిన్న వెంటనే పడుకోవడం కూడా చేయకూడదు. ఇవన్నీ తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. తర్వాత లంచ్లోకి నేను 2 రకాల పప్పులతోటి అయితే నేను చేస్తున్నాను. మేము డైలీగా ఏవైనా వెజిటేబుల్స్లో కానీ ఆకుకూరల్లో కానీ కాంబినేషన్ తీసుకోవాలి అనుకుంటే నేను తప్పకుండా ఈ 2 రకాల పప్పులు వాడుతాను. ఎర్ర కందిపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు ఇదే ప్లేస్లో ఈ పప్పు వాడాలని ఏమీ లేదు, ఏదో పప్పు వాడచ్చు. ఇది నేను ముందుగానే ఒక 5 టీ స్పూన్లు తీసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత నేను ఎప్పుడు పప్పు వండినా నా దగ్గర ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు వేస్తాను, పప్పాయ ఉంటే పప్పాయ వేస్తాను, బీరకాయ, సొరకాయ, ఆనపకాయ, వంకాయ, మీ దగ్గర ఏ వెజిటేబుల్ అనుకూలంగా ఉంటే అదే వేయొచ్చు. నేనైతే ప్రస్తుతం పప్పాయ వేస్తున్నాను. అది స్కిన్ తీసుకొని బాగా తురిమేశాను. ఇలా తురుముకోవడం వలన మనం వేసిన పప్పుకి ఇవి సమానంగా కుక్ అవుతాయి అన్నమాట. మనం ముక్కలా వేసినట్లయితే ముక్కల్లా ఉండిపోతుంది, పప్పు మరి మెత్తగా అయిపోతుంది. ఇలా తురమడం వల్ల 2 ఈక్వల్గా కుక్ అవుతాయి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలి. మనం నానబెట్టుకున్న పప్పు ఇవన్నీ వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా స్పైసెస్ ఏమైనా యాడ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. నేను ఇందులో సాల్ట్ తప్ప ఎటువంటివి కూడా వేయటం లేదు. కారం కోసం అయితే పచ్చిమిర్చి సరిపోతుంది. ఉప్పు, కారం మాత్రం మీ కారానికి తగ్గట్టుగా, మీ టేస్ట్లకు తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు కూడా తగ్గించడం చాలా మంచిది. ఆయిల్, ఉప్పు తగ్గించాలి. ఇలా వేసుకొని 3 నుంచి 4 విజిల్లు మాత్రమే వేయించుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు. ఒకవేళ మీ కుక్కర్ ప్రెషర్ మరీ స్ట్రాంగ్గా ఉంటుంది అనుకుంటే 1 నుంచి 2 విజిల్స్ సరిపోతాయి. ఇలా బరకలాగా ఉండాలి, మరీ మెత్తగా అవనవసరం లేదు. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం ఆయిల్ 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా చిట్పట్లాడిన తర్వాత మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి పొట్టుతో మాత్రమే వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా స్పైసీ ఇష్టం ఉన్నట్లయితే ఎండుమిరపకాయలు కూడా వాడవచ్చు. నేను ముందు చెప్పాను కదా, మేము ఇంట్లో డైలీగా అయితే చింతపండు వాడకము, కొంచెం మసాలాలు, ఈ ఎండుమిరపకాయ కారం చాలా తక్కువగా తింటాము. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోని రిటర్న్ చేసేయడమే. పప్పాయ కూడా హెల్త్కి చాలా మంచిది. ఫ్రూట్ అయినా కాయ అయినా సరే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది మరి కాస్త బాగా యూజ్ అవుతుంది. పొట్ట బాగా చల్లగా ఉండి చాలా లైట్గా ఉంచుతుంది అనమాట. మా ఇంట్లో అయితే పప్పాయ చాలా ఎక్కువగా వాడతాము. కాయని వీక్లీలో 2-3 టైమ్స్ అయితే పప్పాయ ఉంటుంది మా ఇంట్లో. పప్పాయతో కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. తర్వాత మనం కొంచెం రైస్ మాత్రమే, మీరు డైలీగా ఎంత రైస్ అయితే తింటారో అందులో హాఫ్ రైస్ తీసుకొని డబల్ కప్పు మనం కర్రీ అయినా, పప్పు అయినా, ఆకుకూరలైనా తీసుకోవాలి. నేను చూపించే ఈ పప్పే వండాలని ఏమీ లేదు. మీరు డైలీగా ఇంట్లోని వెజిటేబుల్స్ అయినా, పప్పు అయినా
ఆకుకూరలని ఏవైతే తీసుకుంటారో అదే పెట్టుకోవచ్చు. రైస్ అయితే చాలా తక్కువ పెట్టుకోవాలి. రైస్ ప్లేస్లోని గోధుమ రవ్వ తినొచ్చు, బ్రౌన్ రైస్ తినొచ్చు. మీ దగ్గర అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి. పాలిష్డ్ రైస్ అయితే తీసుకోకూడదు. అంటే ఎక్కువగా పట్టిన బియ్యం అయితే వద్దు. మనం పల్లెటూరులో ధాన్యం బియ్యం అంటాం కదా, అవి తీసుకోవడం చాలా మంచిది. మధ్యాహ్నం పూట అదే లంచ్లోకి రైస్ అయితే బెస్టే. నైటు మార్నింగ్ అయితే తీసుకోకూడదు. నేను ముందు 3 చెప్పినవి ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు. హాఫ్ కప్పు మాత్రమే, ఫుల్ కప్పు తీసుకోవద్దు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు తినడానికి ముందు మీరు పావు లీటర్ కానీ హాఫ్ లీటర్ కానీ వాటర్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలా తీసుకోవడం వల్ల మనం తినేటప్పుడు దాహం అనిపించదు. రెండో పాయింట్ ఏంటంటే ఎక్కువగా తినడానికి కూడా మన పొట్ట సహకరించదు అనమాట. నాకైతే డైలీగా రైస్ తోటి ఒక 2 రకాల కూరలు ఉంటే చాలా ఇష్టము. ఒక పప్పు, ఆకుకూర, వెజిటేబుల్ కానీ. తర్వాత నైట్ డిన్నర్లోకి మీకు ఈవినింగ్ 4కి ఇది అంతా మనం 1కి ముగించేస్తాం కదా లంచ్ అంతా. మీకు 4కి ఇలా ఆకలి వేసినట్లయితే గ్రీన్ టీ తాగొచ్చు. ముందు చెప్పినట్టుగా ఫ్రూట్స్ కానీ, పప్పుండ కానీ, నువ్వులుండ కానీ, కొబ్బరుండ కానీ ఓన్లీ బెల్లంతో తయారు చేసినవి మాత్రమే తినాలి. ఆయిల్ ఫుడ్ అయితే తినకూడదు. తర్వాత నైట్ డిన్నర్లోకి నేనైతే రోటీస్ చేస్తున్నాను అనమాట. రోటీ కానీ ఫుల్కా కానీ ఏదో ఒకటి. దానికోసం నేను గోరువెచ్చని నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టుకొని తీసుకున్నాను. ఈ గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల రోటీ అయినా, ఫుల్కా అయినా, చపాతీ అయినా చాలా స్మూత్గా ఉంటుంది. ఇందులో చిటికెడు మాత్రమే సాల్ట్ వేయండి. వెయ్యకపోయినా పర్వాలేదు. ఆయిల్ మాత్రం వేయకూడదు. ఇలా గోరువెచ్చని నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చాలామంది టైట్గా మిక్స్ చేస్తూ ఉంటారు. అస్సాంలో వాళ్ళు అయితే పర్వాలేదు. ఇక్కడ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువే. ఎందుకంటే డైలీ రొటీన్లో ఎవరో ఒకరికి ఏదో టైంలో రోటీ అయితే ఉంటుందన్నమాట. మాకు బయట హోటల్స్లో కూడా ఎక్కువగా రోటీనే. మన సైడ్ ఇడ్లీ, దోశ, బోండా ఇవన్నీ ఎలా అమ్ముతారో అస్సాంలో అడుగడుగుని మాత్రం ఫుల్కాలు, రోటీ, పరోటాలు ఇవైతే ఫుల్గా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు మూత పెట్టి వదిలేయాలి. ఇలా నానితే మంచిగా ఉంటాయి అన్నమాట. తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరొక 2-3 నిమిషాలు ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. రోటీస్ తినొచ్చు కదా అని పెద్ద పెద్ద బాల్స్ చేసుకొని మందంగా చేసుకొని నేను 2 తిన్నానని కూడా చేయకూడదు. అలా స్మాల్ సైజు అయితే 3 రోటీస్ వరకు పర్వాలేదు. మీడియం సైజు అయితే మాత్రము 2 మాత్రమే. అవి సైజులు బట్టి మనం తీసుకోవాలి. 2 ఇడ్లీ, 2 దోశ, 2 చపాతీ ఇది లెక్క అయితే కాదు. సైజుని మనం గమనించుకొని తీసుకోవాలి. ఇలా చక్కగా నీట్గా మనం ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకున్న వేసుకొని రోటీ కావాలనుకుంటే రోటీలాగా, మాకు రోటీ కొంచెం నిద్ర పట్టడం లేదంటారు కొంతమంది. అలా అనుకుంటే లైట్గా ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ అది 2-3 చుక్కలు మాత్రమే వేసుకోవాలి. నేనైతే ఒక రోటీకి వేస్తే ఆయిల్ కానీ ఏదైనా సరే 2 రోటీస్కి వేయను. అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తాను అనమాట. మీకు రోటీస్లో కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఫుల్కా కావాలి అనుకుంటే 2 సైడ్స్ హాఫ్ కాల్చుకున్న తర్వాత డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఏదైనా స్టాండ్ ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం అయితే చపాతీలాగా చేస్తున్నాను. అంటే ఒక రోటీకి వేస్తున్నాను. ఒక 2-3 రోటీస్కి వేయటం లేదనమాట ఆయిల్. మన ఇష్టము. కానీ ఏదైనా లిమిట్గా తింటే ఏదైనా మంచిదే. మరి ఓవర్గా తింటే అమృతమైన విషం అయిపోతుంది. అది మనం గమనించుకోవాలి. ఇలా వేసుకొని మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని చక్కగా కాల్చుకోవాలి. తర్వాత ఇది మనము నైట్ డిన్నర్లోకి అనమాట. ఇవన్నీ చేస్తూనే మనం కొంచెం కొంచెం వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులోకి కాంబినేషన్గా నేను 4 రకాల కాయగూరలు తీసుకున్నాను. క్యారెట్, క్యాబేజు, బీట్రూట్, పొటాటో. చాలామంది బంగాళదుంప తింటే బరువు ఎక్కువైపోతామని ఉంటుందన్నమాట. అదంతా మన అనుమానము. లిమిట్లో తీసుకుంటే ఏదైనా మంచిదే. నేను అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. బంగాళదుంపలు అయితే ముక్కలు కట్ చేసిన తర్వాత వాష్ చేసాను. కొంచెం జిగురులా ఉంటుందని ఉద్దేశంతో. మిగతావన్నీ స్కిన్ తీసి మాత్రమే వాష్ చేశాను. ఇవన్నీ మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేయకూడదు. డైరెక్ట్గా కుక్ చేయకుండా 70-80% నీరు పెట్టుకొని మనం ఇడ్లీ ఎలా అయితే ఆవిరి పడతామో సేమ్ అలానే ఆవిరి పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు ఇందులో వెజిటేబుల్స్లో మీరు ఎటువంటి కూడా యాడ్ చేయనవసరం లేదు. ప్లెయిన్గా వెజిటేబుల్ ముక్కలే. మీరు ఇవే తినాలని ఏమీ లేదు. మీ దగ్గర ఉన్న కాయగూరలు రకరకాలుగా ఇలా బాయిల్ చేయొచ్చు అనమాట. అదే డైరెక్టర్ కాదు, ఇలా స్టీమ్ చేసినట్టు అనమాట.
ఇలా బాగా 5 నుంచి అంటే స్టవ్ హీట్ని పెట్టాలన్నమాట. నేనైతే ఒక 5 నిమిషాలు సిమ్లోని మాత్రమే ఉడికించాను అనమాట. మరి ఓవర్గా కూడా కుక్ చేయొద్దు. వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా సరే ఓవర్గా ఉడికించి ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక 70-80% కుక్ అయితే సరిపోతుంది. అంటే పీస్ లాగే ఉండాలి, లోపల బాగా కుక్ అవ్వాలన్నమాట. మనకి పొడి పొడిగా ముక్కల్లాగా ఉంటేనే బాగుంటుంది. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నార్మల్గా తీసేసుకోవాలి. ఒకటి మనం నార్మల్గా పట్టుకొని చూసుకోవచ్చు, ప్రెస్ చేసినట్లయితే ఉడికింది లేదు కూడా తెలిసిపోతుంది. మీరు ఉడికించి నీటిలో ఉడికించి ఆ వాటర్ బయటకు పడేసి అలా కూడా చేయకూడదు. అలా చేసినట్లయితే ఈ ఉడికించిన వాటర్లోని ఇందులోని విటమిన్స్ అన్నీ దిగిపోయి మనం వేస్ట్గా అవన్నీ బయట పడేసినట్టే, ఓన్లీ పిప్పు తిన్నట్టు అవుతుంది అనమాట. పీచు పదార్థమే వెళ్తుంది. నీటిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉడికించకూడదు. ఇలా ప్రెస్ చేసి చూసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఉడికించిన వెజిటేబుల్స్లోకి మనం లైట్గా పోపు పెట్టుకోవాలి. ఆ పోపు కోసము అదే స్టవ్ పైన మనం కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్, మరీ ఎక్కువ అవసరం ఏం లేదు, ఒక 1 టీ స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎక్స్ట్రా మీకు ఇష్టం ఉన్నట్లయితే పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు. అంటే శనగపప్పు, మినపప్పు. ఇవి చిట్పట్లాడి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కానీ లేదంటే కొత్తిమీర కానీ మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అదే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర అయితే కొత్తిమీర అది లేదు కనుక అవి ఫ్రై అయిన తర్వాత ఇలా వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని సిమ్లోని మాత్రమే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే ఆవాలు వేగకముందు అన్నీ వేసేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే అంత బాగా ఉండదు. ఫ్రై అయిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత మీరు నార్మల్గా ఎంత తింటారో దానికి తగ్గించుకొని సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది, కలర్ఫుల్గా ఉంటుంది. ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది. పసుపు ఉడికించేటప్పుడు వేసినట్లయితే పచ్చివాసనలాగా చిన్న చిరుచేదులాగా ఉంటుంది. ఇలా వేసుకొని మనం ఆవిరి మీద ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సిమ్లోని 2 నిమిషాలు మాత్రమే, జస్ట్ మనం వేసుకున్న పోపు ఫ్లేవర్ అంతా సాల్టు ఈ కాయగూర ముక్కలకి పట్టే వరకు మాత్రమే మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 నిమిషం ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీరు ఓవర్గా ఇంక ఫ్రై చేయనవసరం లేదు. ఇలా జస్ట్ స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. ఇది సలాడ్ లాగా కూడా తినేయచ్చు, మన ఇష్టము. సలాడ్లా తినే ఉద్దేశం ఉన్నట్లయితే పోపు పెట్టకుండా మిరియాల పౌడరు, పింక్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని 2 చపాతీ కానీ రోటీ కానీ ఫుల్కా కానీ 1 కప్పు ఈ వెజిటేబుల్ కర్రీ ఇలా సర్వ్ చేసుకుంటే డిన్నర్ 6:30 నుంచి 7 లోపు మాత్రమే ముగించేయాలి. తినడానికి ముందు గ్లాసు నుంచి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. అంటే 1/2 లీటర్ వరకు తీసుకోవాలి. మనం తిన్న తర్వాత చాలామందికి కాళ్ళు పీకేస్తున్నాయని, కళ్ళంట ఆవిరి వచ్చేస్తుందని చాలామంది అంటారు. అయితే ఇదైతే నిజమే. ఈ రోటీస్ తినడం వల్ల అయితే కళ్ళు అయి డ్రై అయినట్టు, నిద్ర పట్టకపోవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే స్టార్టింగ్లో తప్పకుండా ఉంటాయి. మనం అలవాటు చేసుకోవాలి. మన బాడీని అలా సెట్ చేయాలి. కొంతకాలము అలానే ఉంటుంది. తింటూ చేస్తూ ప్రతిదీ మన బాడీ అలవాటు అయిపోతుంది అనమాట. మనం ఎలా అయితే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా సెట్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ముఖ్యంగా మీ బాడీకి అంటే మీ శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంటు. మీ హైటు వెయిట్ని బట్టి అయితే వాటర్ తీసుకుంటే మంచిదని అది నా ఉద్దేశము. అంటే కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. అందుకని చెప్తున్నాను శరీరానికి తగ్గట్టుగా వాటర్ అని. కొంతమంది సన్నగా ఉన్నట్లయితే 2-3 లీటర్లు తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది హైటు వెయిట్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి తగ్గట్టుగా 4-5 లీటర్లు ఇలా. నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5-6 లీటర్లు తాగేస్తూ ఉంటాను. వాటర్ లేనిదే అస్సలు నేను ఉండలేను. ఇలా మనం డిన్నర్ వచ్చేసరికి 6-7 లోపు ముగించిన తర్వాత మీకు మళ్ళీ ఆకలిగా ఉంది అనుకుంటే పల్చని మజ్జిగ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మేగడ తీసిన పాలు తీసుకోవచ్చు. అవి కూడా చాలా లైట్గా తీసుకోవాలి. తినడం మాత్రం చేయకూడదు, ఓన్లీ తాగడాలు మాత్రమే. అంటే లిక్విడ్స్ లాంటివి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మజ్జిగ కూడా పుల్లగా ఉండకూడదు, ఫ్రెష్ మజ్జిగ. ఇందులో చిటికెడు మాత్రమే
పింక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నార్మల్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ మంచిది. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా తాగేయచ్చు, సాల్టే వేయనవసరం ఏమీ లేదు. ఇలా ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవడం కొంతకాలం మంచిది. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకి అంత మంచిగా అనిపించదు, అంతే నిద్ర పట్టదనమాట. డైలీ రోటీ తినే వాళ్ళకి పర్వాలేదు, ఈ తినడం అలవాటు లేని వారి కోసం అయితే ఈ టిప్స్ అనమాట. మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, మేగడ తీసిన పాలు. ఈ మజ్జిగైనా సరే మేగడ తీసేయాలి, మనకి ఫ్యాట్ అనేది ఉండకూడదు. ఫ్యాట్లెస్ మిల్క్, ఫ్యాట్లెస్ పెరుగులు ఇవలా అంటారు కదా, పెరుగు కూడా తినొచ్చు మధ్య మధ్యలో మీరు వీలుని చూసుకొని, అంటే డే టైం మాత్రమే. మేగడ తీసిన పెరుగు కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ ఇవన్నీ మనం డైట్లో యాడ్ చేసుకోవాలి. తిన్న వెంటనే మాత్రం పడుకునే అలవాటు చేసుకోకూడదు. తినడానికి పడుకోవడానికి 3 నుంచి 4 గంటల పాటు గ్యాప్ అయితే ఉండాలి. తినడానికి సేమ్ అలాగే ఉండాలి, తిన్న తర్వాత పడుకోవడానికి గ్యాప్ కూడా అలానే ఉండాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎందుకు అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే డిన్నర్ టైం వరకు మనం ఫుడ్ని ఎలా తీసుకుంటే బాగుంటుంది అని క్లారిటీగా ఒక వీడియోలో అయితే చూపించాలని చాలా రోజుల కాడి నుంచి అనుకుంటున్నాను. ఈ రోజుకైతే అది సెట్ అయిందనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ టిప్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయొచ్చు. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందనమాట. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే నన్ను క్షమించగలరు. నాకు తెలిసినవి, ప్రాక్టికల్గా చేసినవి మాత్రమే మీతో షేర్ చేయడం జరిగింది. మీరు కూడా డైలీ ఫుడ్లోని ఇలా డిఫరెంట్గా మనం యాడ్ చేసుకుంటూ తినడం వలన హెల్తీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటేశ్వరం ఛానల్ని.